బుజ్జి చికెన్ లేయర్ అది కుక్కర్లో ఉడకబెడుతున్నావా? చూస్తే అర్థమైపోయిందా నీకు? అదే లేయర్ కూడా తెచ్చాను. కూర వండుకొని అక్కడ తీసుకెళ్దామే మా అమ్మకి. బాగుండు. కారం కొంచెం తక్కువే, మా అమ్మ తక్కువ తింటది. కారం ఆల్రెడీ వేసాను, మరి తక్కువ వేసావు కదా. 2 స్పూన్లు వేసాను. సరిపోతుంది. ఎప్పుడు బాయిలర్ కూడా తెస్తామండి, లేదు కొంచెం గట్టిగా బాగుంటుంది అని చెప్పి తెచ్చాను ఈసారి. చూద్దాం అసలు టేస్ట్. అంటే కుక్కర్లో ఉడికిచ్చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి, అందుకని కుక్కర్లో పెట్టేశానండి. ఇక్కడ గుడ్లు కూడా ఉన్నాయండి దీంట్లో. సాకేత్, నిన్న ఒకటి మ్యూజిక్ కావాలని అడిగాను, వస్తుందా? ఎంతవరకు వచ్చింది చూపించు. అదే కానీ పాట చరణం రావాలి. టెన్ 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 టెర టెన్ టెర డన్ టెన్ 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 టెర డన్ టెన్. పూర్తిగా నేర్చుకో. అక్కడ వాడాలి, హట్ట దగ్గర ఒక దాంట్లో వాడతాం మ్యూజిక్. ఇందాకేంటి మహాభారతం ఏదో కొడుతున్నావు, కొట్టేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బాగుంది. మా టీవీలోని మహాభారతం సీరియల్ వచ్చింది కదండి, దాని బ్యాక్గ్రౌండ్ కృష్ణుడు అది వచ్చినప్పుడు అసలు ఆ మ్యూజిక్ వస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. అందరూ చాలామంది చూసి ఉంటారు, మంచి బంపర్ హిట్ అయింది కదా సీరియల్లో బ్యాక్గ్రౌండ్, అందరికి తెలిసిందే. ఇది బాగా కొడుతున్నాడు. ఇంకా దానికి బీట్ మార్చాలి, ఈ బీట్ కదా యాక్చువల్గా, బీట్ వేరే ఉంటుంది. ప్రాక్టీస్ అయితే ఈరోజు హాలిడే అండి పిల్లలకి స్కూల్కి. మేము రాలింగ్ వెళ్తున్నాం మా అమ్మ దగ్గరికి. చిన్న ఆల్రెడీ చికెన్ కర్రీ అది వండి రెడీ చేసిందండి. అత్త కోసం కోడలు చికెన్ కర్రీ వండిందనమాట. కర్రీ పట్టుకొని వెళ్తాం. అక్కడికి వెళ్ళేసి భోజనం చేసి చక్కగా కాసేపు గడిపి వస్తామండి ఇవాళ. ఓకేనా? ఇక రాలింగ్ వెళ్ళే దారిలో ఉంటుందండి కొట్టు. ఇతను మంచి చౌకగా ఇస్తాడు మనకి. జామకాయలు ఫ్రెష్, జామకాయలు, సపోటా, పప్పాయ అన్నీ కూడా మంచి ఫ్రెష్ సరుకు తెస్తాడు. తోటలో తెచ్చి అమ్ముతాడు. జామకాయలు అయితే భలే టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ తీయగా ఉంటాయండి జామకాయలు. మేము ఎప్పుడు వచ్చినా ఇటు కొనుక్కుంటామండి ఇక్కడ. అప్పుడప్పుడు వస్తామే, అప్పుడప్పుడు వస్తామే, అప్పుడప్పుడు వస్తామే. కాలు కట్టుకోపోయారా? అలాంటి అలవాట్లే. కాలు కట్టేసుకోండి వచ్చి. తిప్పుతాడుగా సాగర్ లాగిద్దరుగా ఏం చేస్తున్నా ఇంట్లోనే? ఏం చేస్తున్నావు? మిషన్ కొడుతున్నాండి. జాకెట్లు కుట్టాను, చేతులు లుక్స్ చేద్దామని. ఇంకా మీరు రాగా పని అయిపోయి జాకెట్ పని చేద్దాం. నగలు కుట్టాను. ఎలా ఉందిరా నానమ్మ టీవీ? ఇంకా కనెక్షన్ అమ్మా ఏం వచ్చాడా కనెక్షన్కి? వచ్చాడుగా షటాబాక్ తీసుకోమంటున్నాడా? నాకు అన్నాడు షటాబాక్ కొమ్మంటున్నాడు. వచ్చాడు. మా నాన్నమ్మ వాళ్ళ డాడీ, మా నాన్నమ్మ వాళ్ళ మమ్మీ, మా తాతయ్య వాళ్ళ డాడీ, మా తాతయ్య వాళ్ళ మమ్మీ, మా డాడీ వాళ్ళ తమ్ముడు, మా తాత. ఇది కదా మా తాత. మజా తెచ్చుకున్నాము. ఎండకి చల్ల చల్లగా, రుచి రుచిగా అంటే ఈరోజు హాలిడే ఈ రకంగా గడిచిందండి. శుభ్రంగా తిన్నాము, వండుకొని తిన్నాం, అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాక అమ్మ వెళ్ళొస్తామే. బాయ్ తల్లి. ఇంకా మా మనలో వెళ్ళిపోతున్నారండి. ఇంకా వచ్చారు నాన్నమ్మ గారికి వెళ్ళిపోతున్నారా? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారా? బాగా చెప్పారు నాన్నకి. బాయ్ నాన్నమ్మ.
బాయ్ తల్లి, బాగున్నారు తల్లి, బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్. వెళ్తున్నావా? ఇక ఎండకి పిల్లలు స్నానాలు చేద్దాం అంటున్నారండి. ఎక్కడైనా కాలువగాడు కానీ బోరుగాడు కానీ చేద్దాం అనుకుంటున్నాం. ఇవ్వండి ఈ లొకేషన్ అయితే కాలువది సూపర్గా ఉంది, చేద్దాం అనుకున్నాం అండి. పిల్లలు కానీ ఏం జరిగిందంటే ఈ సీన్ కంటే ముందు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక ఇద్దరు పిల్లలు ఆ పక్కన కడుక్కొని వెళ్తున్నారండి. అక్కడ రేవులో కడుక్కొని వెళ్తున్నారు. మా సాకేత్ చూసి రా చేద్దామా అంటున్నాడు. మరి కాలువలో స్నానాలు అంటే అలాగే ఉంటారా? అసలు లొకేషన్ చూసి ఎంత బాగుందండి, కాలువ చాలా బాగుంది. ఎరా ముందు ఎక్కడన్నా బోర్లు ఉన్నాయని చూద్దామా? ఇంకా ఈ లొకేషన్లో చూడండి, అక్కడ నుంచి కమాన్ ఉందా, ఇలా లోపలికి వెళ్తే అగండి ఆ లోపల లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుందండి. గతంలో ఒకసారి అక్కడ భోజనాలు పెడితే వచ్చాము, అప్పుడు వీడియో కూడా తీసి చూపించామండి మీకు. ఇక్కడ ప్రశాంతంగా ఉందండి, కాసేపు కూర్చొని వెళ్దామా? చల్లగా ఉంది గన్నేరు చెట్టు కింద. ఎన్ని కోట్లు ఇచ్చినా రాదండి ఇంత హాయిదనం కదా. ఇంట్లో ఉన్న ఏసీ చల్లదనం ఇలా ఉండదు. కింద కాలువ పారుతుంది, పైన చెట్టు నీడ మధ్య మీద. ఆహా మా వాడు స్నానం చేద్దామని చూస్తున్నారండి. ఎక్కడ బోర్లు కనబడట్లేదు. ఉన్నాయి కానీ బోర్లు ఉన్నాయి కానీ వాటర్ వేయలేదు ఎవరు ఇక్కడ ఆన్ చేయలేదు. ఎప్పుడో ఒక్క చోట ఉంటే దొరికింది. ఇవ్వండి చాలా దూరం రాంగా ఇగో ఎక్కడి నుంచో వచ్చామండి. ఓ దగ్గర ఇక్కడ ట్యాప్ నడుతుంది, ఇక్కడ బోరు. కాసేపు ఇక్కడ చేసేస్తాం ఇప్పుడు స్నానాలు. నండ్రా. మా ఊళ్ళో అసలు ఆగట్లేదండి. ఎక్కడను స్పీడ్గా బట్టలు ఇప్పేసి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు మా ఆయన అయితేని. ఎంత చల్లగా ఉంటాయి ఆ వాటర్ అసలు. స్విమ్మింగ్ పూల్ ఏ మూలకే పనికిరాదండి అసలు, అంత చల్లదనం. కింద ఏమన్నా ఉంటాయి రాళ్ళు. నిన్ను ఎవరు చూడలేరా బాబా? తెగ చూసేసుకుంటున్నాడు రోడ్డు అంతా, తెగ చూసేసుకుంటున్నాడు రోడ్డు వైపు. బాగుందండి. ఎండకి ఏదో ఆట విడిపు కింద కాసేపు నేను కూడా చేశాను పిల్లలతోటి. వాళ్ళు రమ్మంటే రావట్లేదండి, ఇంకా చేస్తున్నారు. బాగుందమ్మా. బాహుబలి 2లో కట్టప్ప బాహుబలి వెళ్ళినప్పుడు డెడ్ బాడీస్ పైకి వాటికి రే చిన్న వచ్చాయమ్మ. ఇంకా మొత్తాన్ని స్నానం అది చేసేసి ఇంటికి వచ్చేస్తామండి. సాగే హోంవర్క్ క్లియర్ చేసుకున్నా అండి. టైము 7 కూడా అవ్వలేదు, శుభ్రంగా భోజనాలు అయిపోయినాయి. పిల్లలు హోంవర్క్లు చేసుకుంటున్నారండి, వర్క్ షీట్లు అవి ఉన్నాయంట. రా ఎంతసేపు పడుతుంది ఇంకా? హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేస్తారా? కంప్లీట్ చేశాక ఇలా ఆడుకోండి. కంప్లీట్ అయిపోతుంది. ఏంటమ్మా నీ వర్క్ షీట్ అంటే మ్యాథమెటిక్స్ అని అంతనా? మొత్తం గడియారాలు గీసేస్తున్నాడు రోయి ఎక్కడికక్కడ. మొత్తం మ్యాథ్స్ ఉంటుంది వర్క్ షీట్ అంటే మ్యాథ్సేనా? మా ఇది ఎవరా? సైన్స్ అది ఇవ్వరా? తెలుగు అలాంటివి ఎవరా? అవి హాలిడేస్ చెప్తారు. వర్క్ షీట్ ఎప్పుడు ఇచ్చినా మ్యాథ్ ఇవే ఇస్తారు. సంక్రాంతికి అలా ఎక్కువ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు తెలుగు, హిందీ, మ్యాథ్స్. మాకైతే కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఈ తిరుమల స్కూల్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ 3 చదువుతారు. మా పిల్లలు ఎప్పుడు చూసినా లెక్కల మ్యాథ్సే చేస్తూ ఉంటారు, కానీ తెలుగు చదివినట్టు కానీ హిందీ చదివినట్టు కానీ ఎప్పుడు చూడలేదు, చేయలేదు. మరి ఎలా చెప్తారు? అక్కడ చెప్తారట స్కూల్లోనే. ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారా? హిందీని, తెలుగు, మిగతా ఎంతసేపు ఇవే చదువుతారు.
చదువుతాం అంటే ఐఐటి బేస్డ్ కదండి, అందుకోసం బాగా ఈ మూడింటి మీద గ్రిప్ రప్పిస్తారనమాట. అవి ఎంత వచ్చినా రాకపోయినా పర్లేదు నడుస్తుంది అన్నట్టు తెలుగు మీద హిందీ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. స్కూల్లో 1:30 దాకా స్కూల్ ఉంది కదా, దాంట్లో 4 పీరియడ్లు జరిగిపోతాయి. అక్కడ పొద్దున్నేమో 2 పీరియడ్లు, తర్వాత బ్రేక్ తర్వాత ఏమో 3 పీరియడ్లు, లంచ్ తర్వాత అంతే. అవును, ఆ పీరియడ్ లో కూడా నీకు మ్యాథ్స్ సైన్స్ చెప్తారు, తెలుగు హిందీ ఉండవు కదా? తెలుగు హిందీ ఉంటాయి, ఉంటది, ఒక పీరియడ్ ఉంటది. ముందు ఒకటే అన్ని నడవవు, కాకపోతే ముందు మ్యాథ్స్ సైన్స్ తెలుగు సోషల్ ఇచ్చారనుకో హిందీ ఎగిరిపోద్ది కదా, అందుకే ఒక రోజు తెలుగు తీసేసి మళ్ళీ హిందీ పెడతారు. ఒరే మీ టీచర్ ఒకసారి అడగచ్చు కదరా, అన్ని సబ్జెక్టులు ఎంతమంది టీచర్లు చెప్తున్నారు, మరి అన్ని నన్ను ఒక్కడే చదవమంటున్నారు ఏంటి మేడం అని అడగపోయారు ఎప్పుడన్నా? ఇది హైలైట్. మామూలుగా అంటారు కదా అన్ని సబ్జెక్టులకి అంతమంది టీచర్లు ఉంటారు, సబ్జెక్టులు అన్ని కలిపి ఒక్కడనే ఎందుకు చదవమంటారు అన్న క్వశ్చన్ ఉంటుంది కదండి. ఇప్పుడు వీటితో ఆ మాట చెప్తే నేను ఒక్కడనే చదవడానికి చాలా మంది చదువుతున్నారు కదా అన్నాడు. ఇది నెంబర్ 1 ఆన్సర్. ఇది నువ్వేం చేస్తున్నావు వీళ్ళ పక్కన ఫోన్ చూస్తున్నాంటి? పిల్లలు చదువుకునేటప్పుడు ఫోన్ చూడకూడదు కదా. గూగుల్ స్టోరీలో ఏం చూస్తున్నావు? అంటే రోజు గుడ్డు తింటే ఏం జరుగుద్ది అనేది చదివాను. అంటే గుడ్డు తింటే అరుగుద్ది, ప్రోటీన్ వస్తుంది. అది బాగా చెప్పారు. అంటే దేనికి మంచిది అని. రోజు గుడ్డు తింటే 2 వారాలు మానకుండా తింటాయంట, కళ్ళు గోళ్ళు జుట్టు బాగుంటాయంట, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుందంట, ఇంకా డైజెషన్. నాకు కూడా వచ్చు, క్యారెట్ తింటే కళ్ళు బాగుంటాయి. ఎందుకని? క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటది, అది కళ్ళకు మంచిది, కళ్ళకు కావాలి. ఇంకోటి జుట్టు ఒత్తుగా పెరగడానికి ఏమేమి తినాలో చదివానండి. దానిలో ఫస్ట్ ఎగ్ ఉంది, చికెన్, పప్పు ధాన్యాలు, పన్నీర్ తినాలంట, గుమ్మడి గింజలు తినాలంట. చెప్పారా నువ్వు చికెన్ రోజు సండే చేస్తాను. చికెన్ అంటే బాయిల్ చేసుకొని చెస్ట్ పీస్ ఉంటుంది చూడు, అది తినొచ్చు అంట. సోయా బీన్స్ తినాలి, సోయా గింజలు, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అందులో. సోయా బీన్స్ తినలేరమ్మా, అవి అదో రకంగా వికారం వచ్చేస్తుంది. అది కాదు, దానికంటే కూడా సోయా బాల్స్ ఏంటి, మిల్ మేకర్లో నెంబర్ 1 ప్రోటీన్. ఆ కర్రీ ఎక్కువ వారంలో 2-3 సార్లు తింటే మంచిది, అది తెలుసా? సరే కానిచ్చండి, హోంవర్క్లు కానిచ్చండి. ఇప్పుడు మళ్ళా మనకి మ్యాచ్ ఉంది, బెంగళూరు మ్యాచ్ నైట్కి. ఎస్ఆర్హెచ్ ఓడిపోయేలా ఉన్నారు ఇప్పుడు మధ్యాహ్నం. అలా వర్క్ చేస్తారంటే చేసుకోవద్దా? మరి రేపు పెట్టాల్సిన వీడియో అది అవుతుంది అండ్ వర్క్ కంప్లీట్ కూడా అలా కంప్యూటర్ లో వర్క్ చేస్తుంటే సినిమాలు చూడడానికి అలా కాదు. ఇప్పుడు ఆఫీస్ వర్క్ అనుకోనండి, వారం అంతా వెళ్ళి వారం నాడు రోజు సెలవు తీసుకోవచ్చు. మన ఆఫీస్ కాదు, ఏమీ కాదు, మన పని మనం చేసుకునే దానికి ఏముంది, ప్రతిరోజు చేసుకోవాలి, ఓ పూట చేసుకునే పని, అంతే కదండి.